ఈ వీడియో ఓటింగ్ రిజల్ట్స్ మీద ఓటింగ్ ఎలా పడుతుంది అనే దాని మీద దాంతో పాటుగా ఎలిమినేషన్ లో బీభత్సమైన చేంజెస్ ఉండబోతున్నాయి అనే దాని మీద అండ్ ఇంకొక భయంకరమైన అప్డేట్ ఉంది. సీక్రెట్ రూమ్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది, దాని మీద ఉంటది. ఈ వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ కవర్ చేస్తాను. చేంజ్ అవుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాను. అవుట్ సైడ్ ఇన్సైడ్ రీతు గారు రిలేటెడ్ గా అవుట్ సైడ్ జరుగుతున్న వాటిలో కొంత చేంజెస్ వచ్చాయి, ఇన్సైడ్ జరుగుతున్న వాటిలో కొంత చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ని బట్టి నాకు అనిపించింది ఏంటో చెప్తాను. దాంతో పాటుగా ఇక్కడ ఏమవుతుందంటే రాము రాథోడ్ లాంటి కంటెస్టెంట్, పవన్ కళ్యాణ్ లాంటి కంటెస్టెంట్ మనం అనుకున్నదంతా లేదు. ఎందుకు లేదు, ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది ఏంటి, వాళ్ళ వల్ల హౌస్లో ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓటింగ్లో అనుకున్న దానికంటే భారీ చేంజెస్ జరిగాయి. ఆ చేంజెస్ చెప్పుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ పొజిషన్స్ యాజ్ ఆఫ్ నో అఫీషియల్గా ఎలా ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, టాస్క్ను బట్టి వాళ్ళ ఆట తీరుని బట్టి ఏం చేంజెస్ జరుగుతున్నాయి అనేది మాట్లాడుకొని లాస్ట్ మూమెంట్లో మిగతా అప్డేట్స్, ఎలిమినేషన్ రిలేటెడ్, రీతు చౌదరి రిలేటెడ్ అన్ని మాట్లాడుకుందాం. సీక్రెట్ రూమ్ గురించి కూడా చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. కొత్త స్లోగా నీట్గా చెప్తాను. దీనికంటే ముందుగా ఈరోజు నైట్ రివ్యూ రాదు. అయ్యో ఎవరో ఫోన్, మా వైఫ్ చపాతీ చేసిందంట, తిందురాని పదే కాల్స్. ఓజీ సినిమాకి వెళ్తున్నాను ఈరోజు నైట్కి. సో ఓజీ సినిమా నుంచి నేను 12:30 to 12:45 అలా వచ్చి 1:30 లోపల ఓజీ సినిమా రివ్యూ పెడతాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఓజీ సినిమా రివ్యూ పెట్టి తర్వాత ఒక 2-3 అవర్స్కి అర్ధరాత్రి అదే మన ఎపిసోడ్ రివ్యూ పెడతాను. సో అది అప్డేట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఫ్లోరా షైనీ గారు సూపర్ ఆడారు టాస్క్లో. ఆవిడ ఉండే బాడీకి ఆవిడికి ఆడారు, శ్రీజ గారు సపోర్ట్ చేశారు. ఓకే, మొత్తం మీద ఆడుతున్నారు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. రావు గారు మీరు దినదినాభివృద్ధి చెందుతున్నారు రావు గారు అన్నట్టుగా ఈవిడ ఫ్లోరా గారు మీరు దినదినాభివృద్ధి చెందుతున్నారని రోజు రోజుకి షాకు గురి చేస్తున్నారు, ఆడుతున్నారు, కలిసిపోతున్నారు, అందరితో ఏదో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. దాంతో పాటుగా ఓట్ బ్యాంక్ లేదు అనుకుంటే 2 వారాల నుంచి నాన్ స్టాప్గా సేవ్ అవుతున్నారు. 3వ వారం కూడా 100% సేవ్ అయిపోతారు, మిమ్మల్ని ఎవడు ఆపలేడు అనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ థీమ్ వల్ల, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ థీమ్ వల్ల బిగ్ బాస్ ఆడుతున్న బీభత్సమైన నాటకం, బీభత్సమైన సూపర్ ప్లాన్ ఏంటంటే తను అనుకున్న వాళ్ళని సేవ్ చేసుకోవడం చాలా ఈజీ ఈ థీమ్ ఉండడం వల్ల. ఎందుకంటే ఈ వీక్లో ఎవరిని పంపించుకోవాలో ఒక క్లారిటీ వాళ్ళకున్నప్పుడు వాళ్ళని ఎక్కువ నామినేషన్లో పెడుతూ ఉంటే, వాళ్ళ కంటెంట్ కొంచెం నెగిటివ్గా వస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్ళిపోతారు. ఈ వారం ఏమైంది, ఫ్లోరా షైనీ గారు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళని స్వాప్ చేసే, సెలబ్రిటీస్కి స్వాప్ చేసే అధికారం ఇవ్వడం వల్ల స్వాప్ చేసి వీళ్ళలో మెయిన్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసరికి సుమన్ శెట్టి గారికి ఓటింగ్ బాగా పడుతుంది, భరణి గారికి ఓటింగ్ బాగా పడుతుంది, మానేలికి ఓటింగ్ బాగా పడుతుంది, దాంతోపాటుగా సంజన గారికి ఓటింగ్ బాగా పడుతుంది. అలాంటి వాళ్ళు ఎవరు నామినేషన్లు లేకుండా ఉండడం వల్ల ఆటోమేటిక్గా కొన్న ఫ్లోరా షైనీ గారికి ఓట్లు పడతాయి కదా. రీతు చౌదరి గారు అంటే వాళ్ళు ఎక్కువ కామనర్స్తో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఆవిడకి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వట్లా. కానీ ఈవిడ ఓన్లీ వేరుతోనే ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. ఈవిడికి నెగిటివిటీ లేకపోవడం వల్ల ఈవిడికి ఓట్లు పడుతున్నాయి. మొన్నటిదాకా ఒక లెక్క, ఈరోజు వాడు కొడుకు వచ్చాడని చెప్పి అనేసి డైలాగ్ ఉంది సరే. మొన్నటిదాకా ఒక లెక్క, ఈరోజు ఆవిడ కొడుకు అంటే టాస్క్ పర్ఫార్మెన్స్, ఆవిడ టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది. మొన్నటిదాకా ఏమీ చేయకుండా ఒక లెక్క, ఓడింది, గెలిచింది, ఓడిపోయినా కూడా ఓట్లు పడ్డాయి, సేవ్ అయింది. ఈరోజు టాస్క్ కూడా గెలిచింది, క్యాప్టెన్సీ కంటెండర్ కూడా అయింది. స్టిల్ ఓట్లు పడకుండా ఉంటాయా? తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళని చూస్తామా, ఓట్లు వేస్తారు కదా. సో షీఈ్ ఇన్ టాప్ పొజిషన్, నెంబర్ 1 ఫస్ట్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. తను కలలో కూడా ఊహించుండదు నాకు తెలుగు ప్రజలు ఫస్ట్ పొజిషన్లో ఓటింగ్లో పెడతారని, పెట్టాల్సి వచ్చింది. స్టిల్ షీఈస్ గుడ్, షీఈస్ ప్లేయింగ్ గుడ్, టాస్క్ కూడా బాగా ఆడింది కాబట్టి తను ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెలబ్రిటీస్ ఓట్లన్నీ కూడా తన మంచితనం కూడా కలిసి రావడం వల్ల, కామన్ మ్యాన్స్ కున్న నెగిటివిటీ కూడా కలిసి రావడం వల్ల టాప్ పొజిషన్ నెంబర్ 1లో ఉన్నారు. సేవ్ అయిపోతారు, ఈ వీక్ సేవ్ అవుతారు. నెక్స్ట్ వీక్ ఒకవేళ కానీ ఆడి బిగ్ బాస్ కావాలంటే క్యాప్టెన్సీ టాస్క్ కొంచెం ఈజీ ఇచ్చి ఆవిడ గెలిచిన అనుకోండి, నెక్స్ట్ వీక్ కూడా సేపు. లేకపోయినా కూడా నెక్స్ట్ వీక్, ఈ వీక్ బాగా ఆడారు. వరుసగా 3 వారాల నుంచి అరాచకంగా కొట్టిందే కొట్టి నామినేషన్ వేస్తూ ఉన్నారు. ఒక్క వీక్ అని గ్యాప్ ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఆవిడ మోస్ట్లీ నామినేషన్లో ఉండరు. కాబట్టి 4 వారాలు అట్లీస్ట్ ఫ్లోరా షైనీ గారు ఉండబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో, గుర్తుపెట్టుకోండి. ఆవిడ పక్కన పెడదాం. నెక్స్ట్ రాము రాథోడ్ గురించి కొంచెం మాట్లాడాలి. నేను ఈ పిల్లాడు గురించి, రాము రాథోడ్ వ్యక్తి గురించి ఒకరిద్దరు రివ్యూవర్స్తో మాట్లాడినప్పుడు, మేము రివ్యూవర్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం, అందరితో సత్సంబంధం ఉన్నాయి. ఈవెన్ నా మీద నెగిటివ్ వీడియోస్ చేసిన రివ్యూవర్స్తో కూడా నేను వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఫోన్ చేసినా హ్యాపీగా బాగా మాట్లాడతాను. నాకు ఇటువంటి ఇది లేదు. వాళ్ళతో నేను చెప్పిన మాట ఏంటంటే రాము రాథోడ్ విన్నర్ అయినా అవుతాడు బ్రో అనేసి చెప్పిన. ఎందుకంటే తన దగ్గర విషయం ఉంది, ఆటలాడుతున్నాడు, ఆ కసి ఉందిరా, కనపడుతుంది బ్రో, అది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఏడ చూస్తే విన్నరా, నో ఛాన్స్. మనోడి దగ్గర విషయము, టాస్క్లు ఆడతాడేమో, ఒకరోజు టాస్క్ ఆడాడు, తర్వాత ఆడతాడో లేదో తెలియదు, కానీ మాటలు లేవు.
స్టాండ్ తీసుకునే విధానం లేదు. తనకు తాను స్టాండ్ తీసుకోడు, గట్టిగా మాట్లాడు, ఓరక బుస కొట్టుకుంటా రిలేషన్స్ పెంచుకుంటా ఉన్నాడు, అనవసరమైన రిలేషన్స్. హీస్ సూపర్ స్ట్రెంగ్త్ ఉంది, విషయం ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ అక్కడ చూపించట్లే, కంటెంట్లో దాని ఇది చేయట్లా. ఎందుకంటే అక్కడ అందరినీ అక్క అన్న బావ అన్న నాన్న పోయినా అన్ని అందరిని హక్ చేసుకుంటే అందరితో బాగుంటే హ్యాపీగా ఉంటే రిలేషన్స్ పెంచుకుంటా ఉంటే తను స్ట్రాంగ్గా ఎవరికి చెప్పలేదు, రీతుకే చెప్పలేకపోతుండు, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఆర్గ్యుమెంట్స్ అంటే కష్టంగా ఉంది అన్న అనేసి అందరితో చెప్తున్నాడు. అప్పుడు ఇంకేం చేయగలుగుతాడు? ఆర్గ్యుమెంట్స్ చేయకుండా సీజన్లో టాప్ 5 దాకా వెళ్ళడం, విన్నర్స్ అవ్వడం ఇంపాసిబుల్, కష్టం. ఓట్ బ్యాంక్ కూడా తగ్గింది. సెలబ్రిటీస్ లేని టైంలో కూడా ఇతను సెకండ్ పొజిషన్కి పడిపోయాడు, నిన్న దాకా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే తన దగ్గర నుంచి కంటెంట్ ఏం లేదు, తన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. టాస్క్ ఒకటే ఆడతారంటే ఎట్లా? సీజన్ మొత్తం వీక్ మొత్తం ఏ కామెడీలు చేయట్లేదు, ప్లస్ పాటలు బాడనివ్వట్లేదు. బిగ్ బాస్ ఆ రూల్స్ పెట్టాడు, దానివల్ల తన నుంచి కంటెంట్ ఏం రావట్లేదు. ఏదైనా వస్తే కన్ఫ్యూజ్డ్ కంటెంట్ వస్తుంది. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇతను కాముకుంటున్నాడు అంటే కంటెంట్ ఇది త్రూ వచ్చిందల్లా నెగిటివ్ కంటెంట్ వస్తుంది. ఇతను ఏం మాట్లాడలేదు, ఏంట్రా మనం ఓట్లు వేసేవాళ్ళు నిరుపాపం అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కష్టం, చాలా కష్టం. రామురాతోడి గురించి మీరు కామెంట్ చేయాలి. మీరు అనుకున్నట్టే నేను చెప్పింది కరెక్టే కదా, తను అనుకున్నది వేరు, మనకు అక్కడ డెలివరీ అవుతున్నది వేరు అనేది మీకు అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. సో హీ సేఫ్ ఫర్ దిస్ వీక్, బట్ కష్టం. మంచి టఫ్ కంటెస్టెంట్స్తో కానీ ఒకసారిగా వీక్లో పడితే వెళ్ళిపోతాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి టఫ్ కంటెస్టెంట్స్తో కానీ తను కానీ నామినేషన్ దాకా వస్తే తను వెళ్ళిపోతాడు హౌస్లో నుంచి. ఎందుకంటే తన ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది ఫర్దర్గా ఈ మధ్యకాలంలో. వీళ్ళిద్దరితో టాప్ అండి. నెక్స్ట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. ఇతనికి 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఓన్లీ రీజన్ తన ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, నామినేషన్స్లో పాయింట్లు బాగున్నాయి, తను డెలివరీ చేసింది, తను అగెనిస్ట్ అయింది. ఎవరైతే మోస్ట్ నెగిటివిటీ బయట అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడో తనకు తెలియకుండానే వాళ్ళతోనే అగెనిస్ట్ అయ్యింది. పులిహోర కంటెంట్ జనాలకి ఎవరికి నచ్చలేదు కదా, ఆ పులిహోర కంటెంట్ మీద లత్కూర్ కంటెంట్ అన్నట్టుగా లత్కూర్ పంచాయతీలు పెట్టుకున్నాం అనేసి డిమాండ్ ఉన్నాను. వాళ్ళిద్దరూ ప్రియా గారు శ్రీజ గారితో అగెనిస్ట్ అయ్యేసి నామినేషన్లో మాట్లాడడం, వాళ్ళందరూ కలిసి ఇతను నామినేట్ చేయడంతో తెలియకుండా తన మీద ఒక సింపతి వర్కౌట్ అయ్యి నామినేషన్లో మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళకంటే ఇతనే బెటర్ కదా అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. యాజ్ ఆఫ్ నో కామనర్స్లో ఎక్కువ ఓటింగ్ పడుతుంది మాస్క్ మ్యాన్కి. గుడ్, తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంటెంట్ తనది లేకుండా తన ఎపిసోడ్లో మోస్ట్లీ టాప్ 2-3 కంటెంట్స్ ఇచ్చేవాళ్ళు ఇతను ఒకడు. ఇమాన్యుయల్ తర్వాత ఇతను ఉంటాడు అట్లీస్ట్. అట్లా ఉంది. ప్రతి ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ కాంట్రవర్సీ లేకుండా, మాస్క్ మ్యాన్ రిలేటెడ్ తమ్మునేలు పెట్టకుండా ఎవరు వీడియోలు చేయలేని సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే తన కంటెంట్ వస్తుంది నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇలాగ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక వర్గానికి ఇతను నచ్చేస్తాడు. ఎక్కువ కంటెంట్ వస్తుంటే ఒక వర్గానికి నచ్చుతారండి. ఇప్పుడు రీతు చౌదరి ఎక్కువ కంటెంట్ వస్తుంది, నేడుస్తుంది. ఒక టైంకి వచ్చేసరికి పాపం రాని రీతు చౌదరి ఏడుపును కూడా ఎమోషనల్గా తీసుకెళ్లే బ్యాచ్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి నచ్చుతుంది, మనం ఏం చేయలేవు. అలా మాస్క్ మ్యాన్ రిలేటెడ్ తన బిహేవియర్, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొంతమంది నచ్చుతుంది. ఓటింగ్ బ్యాంకు కామనర్స్లో నెగిటివిటీ ఉండడం వల్ల పెరుగుతుంది. దాంతోపాటు సెలబ్రిటీస్లో కొంతమందికి కొంచెం అలా వాళ్ళ షేడ్స్ అర్థమవుతుంటాయి. మనం అనుకున్న దానికంటే ఇతని దగ్గర మాస్క్లో ఉన్నాడు, ఇతను చిన్నోడు కాదే, సేఫ్ గేమ్ ఆడుతున్నాడే, సింపతి గేమ్లు ఆడుతున్నాడు, ఇలాంటి యాంగిల్స్ కొంతమంది తెలుస్తూనే కొద్దీ ఈ పక్క వాళ్ళకి ఓటింగ్ పెరుగుతుంది. అట్లా మాస్క్ మ్యాన్కి పెరుగుతుంది. హ్యాజ్ ఆఫ్ నో హీ ఈస్ వెరీ సేఫ్. ఈ వారం సేఫ్, కంటెంట్ వస్తానే ఉంది. ఈ రోజు కూడా 2-3 గొడవలు ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, కొంచెం పాజిటివ్ కూడా ఉన్నాయి. చూడాలి, అతను అలా పెడదాం. ఇంకా లాస్ట్ ముగ్గురు, ఆ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఎందుకంటే తన నుంచి 0 కంటెంట్ అంటే మనోడు ఏమనుకుంటున్నారంటే 24 గంటలు సేమ్ కంటెంట్ ఇస్తూ అందరినీ ఓదార్చుకుంటూ ఆ ముగ్గురు ఆడవాళ్ళతోనే తిరుగుతూ ఉంటే దేనికి పనికిరాదు. ఆ కంటెంట్ నెగిటివ్ కంటెంట్. అది ప్రతి ఒక్కరికి అడిగి ఒకరిని ఓదారిస్తే ఓదార్పు, ఇద్దరు ముగ్గురిని ఓదార్పిస్తే అది ఓదార్పు అనరు, స్వామి తడిమేస్తున్నాడు అన్నట్టు అంటారు. అది కష్టం. అది ఓదార్పు ఎక్కువ అయిపోయింది. చాలా నెగిటివ్ అయిపోతున్నాడు, ట్రోల్స్ అయిపోతున్నాడు. రాము ఇదే నీ రీజన్ అయితే రాము ట్రోల్ అయిపోతావు రామంటే అవుతున్నాడు. రాము కాదు, రామును ట్రోల్ అవుతాడని అన్నారు. పవన్ కళ్యాణ్ ట్రోల్ అవుతున్నాడు బయట. ఎందుకంటే ఈ ఓదార్పు కంటెంట్ ఎక్కువైపోయింది. దాంతోపాటుగా తనని చూసిన విధానం బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కనిపించిన వ్యక్తి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరు. అతను బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉన్న వ్యక్తి, చాలా సింపుల్గా ఉన్నాడు, చూడడానికి బాగున్నాడు, ఆర్మీ పర్సన్ అనుకున్నప్పుడు వేరే కంటెంట్ వస్తుంది అనుకుంటే ఇతను స్ట్రాంగ్ కంటెంట్ కంటే ఇలాంటి వీక్ కంటెంట్ ఇస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్కి సెట్ కాని కంటెంట్, దానివల్ల వర్కౌట్ అవ్వట్లేదు. దాంతోపాటుగా తన స్ట్రెంగ్తే బాడీలో ఉన్న ఫిట్నెస్ అయ్యేసరికి దాని రిలేటెడ్ టాస్క్లు కూడా బిగ్ బాస్ ఇవ్వకపోవడం కూడా తనకు నెగిటివ్ అయింది. యాజ్ ఆఫ్ నో తన నుంచి కామెడీ వర్కౌట్ లేదు, తన నుంచి ఏదో ఆర్గ్యుమెంట్లు ప్రాపర్గా తోపు ఆర్గ్యుమెంట్ అదర్ కొట్టే ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టారు అన్నది ఒకటలేదు. ఏ రకంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. లీస్ట్ 3లో ఉన్నాడు. ఈక్వల్ ఓటింగ్ పడుతుంది లీస్ట్ 3లో వాళ్ళకి. ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తను ఏదైనా ఫర్దర్గా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు కాబట్టి ఏదైనా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసి ఆర్గ్యుమెంట్లో కూడా గట్టిగా మాట్లాడతారని మీకు అనిపిస్తూ ఓట్లు వేసుకోండి. లేకపోతే సడన్గా జలాని అయిపోయి జామ్ అయిపోద్ది. ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో చెప్పలేం. తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేను చెప్పింది కరెక్ట్ కదా, పవన్ కళ్యాణ్
కంటెస్టెంట్ అనుకున్న దానికంటే కంటెంట్ సరిగా ఇవ్వట్లేదు, నెగిటివ్ కంటెంటే వస్తుంది, తను ప్రూవ్ చేసుకోవట్లేదు, ఇచ్చిన ఆపర్చునిటీని వర్కౌట్ చేయట్లేదు, యాజ్ ఆఫ్ నో హీఈస్ గోయింగ్ డౌన్. అది నేను నిజం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా కామెంట్ చేయండి. కష్టం. ప్రతి ఒక్కరితో లేడీస్తోనే తిరుగుతూ, లేడీస్తోనే మాట్లాడుతూ, లేడీస్తోనే నవ్వుకుంటూ, లేడీస్నే ఓదార్చుకుంటూ కూర్చుంటున్నాడు. బ్యాడ్, అది బ్యాడ్ అయిపోతుంది. ఇతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఛాన్సెస్ ఉన్నాయి, అసలు నిల్ అని చెప్పలేము. ఒక 20-30% తను కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా లాస్ట్ 3లో ఒకరు వెళ్ళిపోతారా, ఇద్దరు వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురులోనే, ఇద్దరు వెళ్ళిపోయినా వీళ్ళ ముగ్గురులోనే. ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ కొంచెం సన్నగిల్లే. ఎందుకంటే చెప్తాను, ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 0 కాదు, కొంచెం సన్నగిల్లే. దానికి రీజన్స్ చెప్తాను నేను. ఈ సీజన్లో రీతు చౌదరికి అవుట్ సైడ్ నెగిటివ్, ఇన్సైడ్ నెగిటివ్ వచ్చింది. కానీ నిన్నటి నుంచి ఏం జరిగిందంటే అవుట్ సైడ్ ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో కొంచెం ఎవరి మీద అయితే అలిగేషన్స్ పడతాయి, ఇది లాస్ట్ వీడియో అండి, తన అవుట్ సైడ్ విషయాల గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ నేను మొదలు పెట్టాను కాబట్టి లాస్ట్ ఇంకా మాట్లాడను. కొంచెం ఆ ఫోర్స్ ఏదైతే ఉందో కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఈరోజు కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత తనది ఏం లేదు, తనతో మాకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఆ పక్క వ్యక్తులు కొంతమంది క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల కొంచెం ఫోర్స్ తగ్గింది రీతు గారి మీద అవుట్ సైడ్ అన్నది నాకు కనిపించింది. అండ్ ఇన్సైడ్ కూడా కొంత ఫోర్స్ తగ్గింది. రీజన్ ఏంటంటే బిగ్ బాస్ తనను ఉంచాలని చూస్తున్నాడు అన్నట్టుగానే కంటెంట్ వస్తుంది. సీక్రెట్ రూమ్ కదా, అదే బిగ్ బాస్ హౌస్లో పిలిచాడు, సీక్రెట్లు చెప్పమన్నాడు, చికెన్ పీసులు ఇచ్చాడు. ఈరోజు కూడా నిన్న కన్యూ చేసి ఈరోజు చికెన్ పీసులు ఇచ్చాడు. దాంతో పాటుగా టాస్క్ సెలెక్ట్ చేసి ఆ టాస్క్ పెట్టిన విధానం ఫ్లోరా గారికి, శ్రీజ గారికి, శ్రీతు చౌదరి గారికి భయంకరమైన ఫిజికల్ గేమ్ పెడితే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ప్రపంచంలో ఎవడినా శ్రీజ గారి, అదే రీతు గారే గెలుస్తారు అనుకుంటారు. ఇలా ముగ్గురికి టాస్క్ పెట్టాడు, రీతు గెలవాలని అనుకుని పెట్టినట్టే అనిపిస్తుంది. కాబట్టి బిగ్ బాస్ కూడా కొంత పుష్ ఇస్తున్నాడు. ఆవిడ ఉంటే బాగుంటుంది, కంటెంట్ పులివర్ కంటెంట్ వస్తుంది, స్ట్రెంత్ ఉంది బాడీలో. అందరికంటే టాస్క్లు బాగా అడిగేది రీతు చౌదరి. అక్కడ క్లియర్ కనపడుతుంది, బాడీ ఫిట్గా ఉన్నారు, బాగా ఆడుతున్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, కంటెంట్ ఇస్తున్నారు గట్టిగా. కాబట్టి ఆవిడ ఉంటే బాగుంటుందని పుష్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అవుట్ సైడ్ కూడా కొంత ఫోర్స్ తగ్గుతుంది. కాబట్టి ఈవిడ సేఫ్ అవుతారేమో, సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అన్న ఫీలింగ్ క్లియర్గా ఉంటుంది. ఇది ఒక యాంగిల్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రియా శెట్టి గారు, షీఈ్ ఇన్ డేంజర్. చూడండి, ఒక్కరే వెళ్తే ఫస్ట్ వెళ్ళేది ప్రియా శెట్టి గారు. ఈరోజు కొంచెం సింపతి యాంగిల్, కొంచెం ఏడుపులు, బాధలు ఈ వీడియో ఉన్నాయి కాబట్టి కొంత పాజిటివ్ అయ్యి కొంత ఓటింగ్ పుష్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు నైట్ కంటెంట్ ఆవిడ కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఎమోషనల్ అయిపోయారు, బాధపడ్డారు కాబట్టి. అదేమన్నా జరిగితే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు సింగిల్ ఎలిమినేషన్ అయితే. ప్రియా గారికి ఈరోజు పాజిటివ్ అవ్వబోతుంది. ఇది కొంచెం ఎమోషనల్ అయ్యారు, బాధపడ్డారు కాబట్టి కొంత ఓటింగ్ పడే అవకాశం ఉంది. దాంతోపాటు శ్రీజ రిలేటెడ్ కొన్ని ఓట్లు పడచ్చు. శ్రీజ కూడా ఈరోజు బాగా ఆడింది కాబట్టి అట్లాంటి ఏమన్నా ఇవి ఆవిడకి పడిందంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. అది ఎలిమినేషన్ 1 అయితే. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ తగ్గింది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే కూడా రీతు చౌదరి అండ్ ప్రియా శెట్టి గారు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ ఎందుకు తగ్గిందని అంటే రీతు చౌదరి గారు బాగా ఆడుతున్నారు అండ్ సీక్రెట్ రూమ్ అనేది ఒకటి ఆప్షన్ యాడ్ అయిందంట. అక్కడ సీక్రెట్ రూమ్ రెడీ చేస్తున్నారు. సీక్రెట్ రూమ్ ఈ వారమే పెట్టే అవకాశాలు 90% ఉన్నాయనేది మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. అది ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే, పెడితే ఒకటి మాస్క్ మ్యాన్ హరీష్కి హై ఛాన్సెస్ అన్నారు, 2 రీతు చౌదరికి హై ఛాన్సెస్ అన్నారు. ఎందుకంటే ఈ వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చున్నారు కాబట్టి, వైల్డ్ కార్డ్స్లో కూడా ఇద్దరిని పంపించారు కాబట్టి వీళ్ళు కానీ డబుల్ ఎలిమినేషన్ పెడుతూ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి కావాలని ట్రిపుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి ఆ ట్రిపుల్ ఎలిమినేషన్లో ఇద్దరు నిజంగానే పంపించి 3వ ఎలిమినేషన్ కానీ సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు. లేదా డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి ఎలాగో ఇద్దరు వచ్చారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు పంపించామంటే క్లియర్గా నమ్మేస్తారు, అందరు నమ్మేస్తారు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఈ పర్టికులర్ వీక్లో పెట్టాలనుకున్న రీజన్ ఇద్దరు ఇన్ అవుతున్నారు కాబట్టి. ఇద్దరు అవుట్ అయితే ఇద్దరు ఇన్ అవుతున్నారంటే ఎవరు అంటే దీనికి ముందు వీడియో చేస్తున్నారు, ఒకసారి చూడండి. అప్పుడు వీళ్ళిద్దరు పంపిస్తున్నప్పుడు శనివారం ఒకరిని పంపించేసి ఆ శనివారం పంపించిన వ్యక్తిని కానీ సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్స్ ఉంది. అది ఒకటి హరీష్ అవ్వచ్చు, 2 రీతు చౌదరి అవ్వచ్చు. వీళ్ళిద్దరు ఎందుకంటే వీళ్ళిద్దరు పోతేనే అక్కడ ఉండే వాళ్ళలో సిచ్యువేషన్స్ మారే అవకాశం. రీతు ఇప్పుడు డెమాన్ పవన్ పోయాడు అనుకోండి, అదే మాస్క్ మ్యాన్ పోయాడు అనుకోండి, హరీష్ గారు పోతే అక్కడ ఉండే వాళ్ళందరూ అతని గురించి నెగిటివ్గా కానీ పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎన్ని చేశారని ఇమానీలు అనొచ్చు, భరణి గారు అనొచ్చు, సంజన అనొచ్చు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు అనొచ్చు, ఇక్కడ ఉండే శ్రీజ గారు, వీళ్ళందరికీ ఎవరికి పడ్డు వెనక భయంకరంగా మాట్లాడుకోవచ్చు. మనోడు కూడా ఎక్కువ అనాలిసిస్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కక్కేస్తారు అందరి మీద. ఏమనుకుంటున్నారు, నన్ను ఎన్నెన్న చూసాం మధ్య ఇద్దనేసి అనే అవకాశం ఇతని నుంచి కంటెంట్ వస్తుంది. 2 రీతు చౌదరి గారు వెళ్ళిపోతే డెమాన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కుయ్యో మొర్రో లబో దిబో అనేసి ఏడ్చే అవకాశం ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత ఒక మనుషులు ఒక పేరుని కొంచెం క్లోజ్ అవుతున్న పేరుని ఎవరైనా కానీ ఒక 2 రోజులు విడదీశారు అనుకోండి, తర్వాత అతుక్కునే విధానం అని భారీగా అతుక్కుంటారు, ఇంకా రాదు అనేసి అంత అతుక్కుంటారు. ఆ అతుక్కునే ప్రాసెస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం కూడా దూరం పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటుగా రీతు చౌదరి గారు వెళ్ళిపోయినా కూడా చాలా మంది వెనక నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంది. రీతు చౌదరి కూడా చూసి అనాలిసిస్ చేసుకుని గట్టిగా రివర్స్ ఇచ్చే క్యాండిడేట్ కాబట్టి ఆవిడలో ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9లో సీక్రెట్ రూమ్లోకి వెళ్ళబోతున్నారు. ఈ పర్టికులర్ వీక్ అనేది మనకు వచ్చిన టాక్ 90% నిజం. ఇది ఒకవేళ ఈ వీక్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ అయినా ఛాన్స్ ఉంది. ఈ వీకే హై ఛాన్సెస్ అనేది మన దాకా వచ్చింది అప్డేట్. సో మీకేమనిపిస్తుంది, సీక్రెట్ రూమ్ ఎర్లీగా పెడతారంటే ఎర్లీగా పెట్టినా కూడా పోయేది ఏం లేదు. ఈ వీకే వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ కాబట్టి, ఎర్లీగా వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చారు కాబట్టి ఎర్లీగానే సీక్రెట్ రూమ్ కూడా పెడతారు. వాళ్ళకి అసలు డౌట్ కూడా రాదని, అది ప్లాన్. ఇప్పుడు సీక్రెట్ రూమ్ ఎప్పుడు పెడతారు, డౌట్ రాకుండా ఉండే సిచ్యువేషన్ ఎప్పుడైనా పెట్టచ్చు. ఇప్పుడు డౌట్ రానిది
ఈ పర్టికులర్ రోజు జరుగుతుంది అనేది మనకు వచ్చిన అప్డేట్. ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళు కాకుండా వచ్చిన వీళ్ళలోనే అదే అప్డేట్. వైల్డ్ కార్డ్స్ గురించి వీడియో చేశాను, ఒకసారి చూడండి. ప్రస్తుతానికి వచ్చేసరికి సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా గారు 90%, 10% పవన్ కళ్యాణ్, డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు గారు కొంచెం యాడ్ అవచ్చు. అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా కామెడీ ఏంటంటే తెలుసా, ఇంకొక సస్పెన్స్ ట్విస్ట్ భారీగా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇద్దరు కాంబినేషన్ ప్రియా గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా పంపించే అవకాశం ఉంది. ఓట్లు వేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్ళిద్దరిని బయటికి పంపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ ఎంటర్ అవుతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. 1 million సబ్స్క్రైబర్ల వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. చిన్న చిన్న అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.